మా జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల్ చుంపల్లి గ్రామం. మాకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదు. మా పేరు మీద వచ్చిన ఇల్లు కడియం సింహారి వాళ్ళ కార్యకర్తలు మాకు ఇవ్వకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ చుట్టాలకు ఇచ్చుకున్నారు. నా దగ్గర లిస్టులో పేరు కొట్టేసి కూడా నాకు చూపించిండు. వాళ్ళు కూడా చెప్పారు, కార్యకర్తలు కూడా చెప్పారు. ఒకళ్ళు పడని వాళ్ళు వ్యక్తి నాకు చెప్పిండు. పేర్లు వాళ్ళు నా పేర్లు కొట్టేసి ఒక 6 పేర్లు తీసేసిండు. మొత్తం మీద 6 పేర్లు మార్చి వాళ్ళ చుట్టాలకు కార్యకర్తలకు వాళ్ళకే చూసుకున్నారు. కరెన్సీ దగ్గరికి 2 టైమ్స్ పోయాను. నేను అడిగి 2 టైమ్స్ వాళ్ళ దగ్గర పోతే మీది ఏ ఊరు ఏం కథ అని అడుగుతాను తప్ప తగిన న్యాయం చేస్తలేడు. కరెన్సీ గారు కూడా వాళ్ళ వచ్చే ఎలక్షన్ల కోసానికి వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవడానికే వాళ్ళకి ఇస్తుంది ఇల్లు. వచ్చిన వాళ్ళకు ఒక్కొక్క బిల్డింగులు ఉన్నాయి, వాళ్ళకు ఎకరాల భూమి ఉన్నది, ట్రాక్టర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళకు మా పక్క ఇంటి వాళ్ళకు భూమి జాగా అన్నీ ఉన్నాయి, ట్రాక్టర్ కూడా ఉన్నది. వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చిండు, మా ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చిండు. నా రేకులు ఇల్లు మొత్తం గాలిస్తే కొట్టుకుపోయి రేకులు నా ఇప్పుడు చూపెడతాను. నా ఇంటికాడ ఉన్నది నా గాలి ఇప్పుడు వస్తాను కదా అనుకుంటా. ఇల్లు ఎట్లున్నా కూడా నాకు తెలియదు. ఇప్పుడు కొట్టుకుపోయి రేకులకు నాకు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వకపోతే నాకు ఇవ్వలేదు. నా భార్యకు దెబ్బ తాకింది. నేను అడుగుదాం నా భార్యకు దెబ్బ తాకింది. నేను శివునిపల్లి జిల్లా జనగాం కరెక్ట్ న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్. నాకు గ్రామ అధ్యక్షుల పేరు వచ్చింది, నేను ముగ్గు పోతానని చెప్పినట్టే నా పేరు వైట్నర్ తోటి కొట్టేసి వాళ్ళ పేరుకు వాళ్ళకి సంబంధించిన పేరు రాసుకున్నారు. వాళ్ళకు కార్యదర్శులు అందరూ కలిసి నాకు ఇల్లు వచ్చిన పేరు కొట్టేసింది సార్. మాకు కరెక్ట్ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. నాకు ఇల్లు లేదు, రేకులు ఇల్లే ఉన్నది. వాళ్ళ భూములు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. మాకు గుంట భూమి లేని వాళ్ళకు మాకు ఎట్లా న్యాయం జరగాలి సార్? మీ న్యాయం కోసమే పోరాడతాను. న్యాయం కోసం మాకు ఇల్లు ఇస్తే చాలని మేము పోరాడుతున్నాం. మేము ఇల్లు కోసం అడిగితే కూడా మేము పోలీస్ స్టేషన్లో పెడతా, పెద్ద మనుషులు పెడతా అని కూడా బెదిరించింది మమ్మల్ని. మాకు ఇంకెక్కడికి పోతే న్యాయం జరుగుతుంది సార్. మాకు ఇదే న్యాయం చేయాలి. కార్యకర్తలు ముందు కూడా వస్తామని చెప్పిండు. అంతలోపే ఫోటో దించలేపే మా పేరు వైట్నర్ తోటి కొట్టేసిండు. మాకు ఉన్నది ఒకటే రేకులు ఇల్లు. ఆ రేకులు ఇంట్లో మేము తడుచుకుంటా, ఎండకి ఎండుకుంటా, వాన ఒక తడుచుకుంటా మేము బాధ భరించుకుంటూ ఉంటాము. అదే కడియం సిఆర్ దగ్గరికి పోతే ఎవరమ్మా మీరు అని పట్టించుకోలేదు. ఆఖరికి మాకు ప్రెస్ మీట్లకు కూడా వచ్చినాక మేము మాట్లాడడానికి కొత్త కూడా ఎవరమ్మా నువ్వు పోమని నువ్వు షో చేయకనే మమ్మల్ని నువ్వు పక్కకు నెట్టి పడేసి పక్కకు దెబ్బకు కూడా రాకింది. పోలీసులు అందరూ కలిసి మమ్మల్ని గుంజే వరకు దెబ్బ కూడా జాకినాయి. నాకు గ్రామ అధ్యక్షులు మాకు ఇచ్చిన పేరు కూడా కొట్టేసిండు. మాకు ఎటువంటి న్యాయం జరగలే. నాకు కడియం సిఆర్ దగ్గర పోతే న్యాయం జరగలే. మా గ్రామ కార్యకర్తలు కూడా మాకు అన్యాయం చేసిండు. వచ్చిన పేరు వచ్చినట్టే కొట్టేసిండు. మాకు గుంట భూమి లేదు, భూములు ఉన్నోనికే భూమి ఉన్నోనికే నాకు పేరు రాసిండు. ఎకరాల లెక్క భూములు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. మాకు గుంట భూమి లేని వాళ్ళకు మాకు ఏం న్యాయం జరుగుతలేదు. మా ఇల్లు చూడండి, మా రేకులు ఇల్లు. మేము అల్లనే మేము మీకు వాన ఎండుకుంటా నేను బాధతోటి ఎండకి ఎండుకుంటా, ఈడకి తడుచుకుంటా. మేము మాకు ఇదన్నా మాకు వస్తుందేమో అని మేము కొండంత ఆశతోటి మేము ఎదురు చూసినాం. ఆశలు కూడా నిరాశలు అయిపోయినాయి. ఇవాళ మాకు ఏ ఉపాయం లేకుండా అయిపోయింది. కడియం సిఆర్ కార్యకర్తలు కలిసి మా పేరు తీసేసిలు. మాకు సరైన న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఒక న్యాయం చేయండి. మాకు ఉందామంటే కూడా ఇల్లు లేదు. మీరు చూడండి, మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మాకు గుంట భూమి ఉన్నా మాకు ఇవ్వకండి, మాకు గోడలు ఇల్లు ఉన్నా ఇవ్వకండి. మేము రేకులు ఇంట్లో వేసుకొని గుడిసెలు ఉన్నట్టు ఉంటాను. మా 3 పిల్లలు వేసుకొని పడరాని పాటలు పడుకుంటా, పడరాని బాధలు పడుకుంటా నేను ఉంటున్నాను. నేను అలా కాంగ్రెస్ వల్ల మాకు ఆటో నడపలేదు. ఆటో నడిపే అంతా మాకు అది లేకుండా అయిపోయింది. మా ఉన్న ఆటో కూడా గుంజుకపోయిండు. ఫైనాన్స్ గట్ట లేకుండా ఉన్న ఆటో గుంజుకపోయిండు. ఇల్లు కిరాయిలు కట్టలేక ఉన్న జాగలే మా అమ్మ వాళ్ళు ఇచ్చిండ్రు. నాకు 100 గదాల ఫ్లాట్ ఇచ్చిండ్రు.
అల్లనే నేను గుడి చేసుకొని ఉంటున్నా సార్. మీరు నాకు ఎటువంటి న్యాయం జరగలే. పొద్దున్న లేస్తే అధ్యక్షుడు కూడా మా ఇల్లు చూస్తూనే ఉంటాడు. మాకు వచ్చిందని చెప్పిండు. ఆయన కూడా మాకు మంచి సొల్యూషన్ ఇచ్చినాక కూడా ఆయన ఇల్లు ఉన్నది, ఇల్లు ఉన్నా కానీ వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు రాసింది సార్. మాకు ఇప్పుడు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలనే నేను బాధపడుకుంటా నేను కేసీఆర్ దగ్గరికి వెళితే కూడా పక్క జరగమ్మా, షో చేస్తున్నావు అని జరగమన్నాడు. నీకు ఇస్తలే అని పక్క జరగమన్నాడు సార్. మాకు కరెక్ట్ న్యాయం జరగాలనే నేను కోరుకుంటున్నా. భూములు ఉన్న వాళ్ళకు, భూములు లేని వాళ్ళకు, గుంట భూమి లేని వాళ్ళకు, జాగు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? న్యాయం ఎక్కడ పోయింది? పేదల్లో బతుకులు పేదల లెక్కనే బతకల్లా. ఉన్నోడు ఎప్పుడు ఉన్న ఇంట్లోనే బతకల్లా. మా బతుకులకి ఇంతేనా? మా పేద బతుకులు ఇంతేనా? మా పేదలకు ఇదేనా? అంటే న్యాయం జరగదా? ఇంకెన్నడూ మాకు న్యాయం జరిగేది? ఏ రాజకీయం వచ్చినా మాకు న్యాయం జరుగుతలేదు. మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడైనా కానీ మాకు ఆయన ఏ ఉపాయం ఇవ్వకుండా కానీ మేము బతికేంత శక్తి ఉండదు మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానన్నా మేము బతుకుతామేమో అనుకున్నాం. మా బతుకుల మీద, మా ఆశల మీద, అన్నిటి మీద నీళ్లు చల్లుకొని ఇలా వచ్చిన ఇల్లు కూడా కార్యకర్తలు కలిసి కొట్టేసి మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది సార్? మేము అదే కోరుకుంటున్నాం. మాకు ఇల్లు వస్తే చాలని నేను కొండంత ఆశతో ఎదురు చూసిన. నా ఆశలు మొత్తము గ్రామ అధ్యక్షులు కలిసిన కేసీఆర్ దగ్గరికి మేము ఇంటికి కూడా వెళ్ళినాం. మీరెవరు పోమ్మా అని కూడా అడిగిండు. అంటే కూడా మేము అధ్యక్షులు ఎవరు వాళ్ళకి తెలుస్తలేదు అంటే కూడా మేము వాళ్ళ దగ్గర పోయి కూడా అడిగితే పోలీస్ స్టేషన్లో పెడతాం, 10 మందిలో పెట్టి మిమ్మల్ని పిలిపిస్తామను. మేము ఇల్లు కోసానికే మేము పోరాడుతాను. వాళ్ళకు ఉన్న వాళ్ళకే, బంగ్లాలు ఉన్న వాళ్ళకే, భూములు ఉన్న వాళ్ళకే, వాళ్ళకి అంత గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ మీద ఇచ్చే ఇండ్ల మీద, ఇందిరమ్మ ఇండ్ల మీద అంత ఆశ ఉంటే ఏం లేని నేను నా సాధారణమైన ఒక మహిళను నాకుండదా అంత ఆవేశం? నాకుండదా బాధ? నేనేమన్నా ఏం కోరుకున్నా? నేను ఒక గవర్నమెంట్ సొమ్ముకు ఆశపడ్డా అంతే. వాళ్ళకున్న ఆశలు, వాళ్ళకి బంగ్లాలు ఉన్న వాళ్ళకు ఉన్నాయి ఆశలు, భావంతులు ఉన్న వాళ్ళకి ఆశలు ఉన్నాయి, అన్ని ఉన్న వాళ్ళకు ఉన్న ఆశ. ఏం లేని దానికి నాకు ఆశ ఉండదా? అదొక్కటే నేను కోరుకుంటున్నా సార్. నాకు కరెక్ట్ న్యాయం జరగాలి. నేను శివునిపల్లి, నాది జనగాం జిల్లా. గ్రామ అధ్యక్షులు నాకు నీళ్ళ రాములు, తోట సత్యము, పింగిలి భిక్షపతి వచ్చింది. మీ పేరు రాపిస్తామరా, ముక్కు పోతామని చెప్పిన వాళ్ళు కూడా నాకు ఇయ్యాలి నా పేరు లేదు అని అంటారు. నాకు ఏం న్యాయం జరగలేదు. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు రేకులు ఇల్లు ఉన్నది. నా ఇల్లు వచ్చి నా ఎంక్వైరీ చేసి గుంట భూమి లేనికే ఎంక్వైరీ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఎంక్వైరీ? ఇప్పుడు ఎక్కడ పోయినాయి పేర్లు? ఇప్పుడు మా ఇల్లు ఎక్కడ పెట్టిల్లు? మా పేర్లు కొట్టేసి లేని ఉన్నోళ్ళ పేరుకే పేదల పేరు చెప్పి ఉన్నోళ్ళ పేరు రాసుకోవడం ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి సారు. మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు.